హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరెప్పుడైనా రొయ్యలు, బెండకాయ కాంబినేషన్‌లో కర్రీ చేసుకొని తిన్నారా? ఒకవేళ తినకపోతే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. దానికోసం నేనైతే 750 గ్రామ్స్ రొయ్యల్ని తీసుకున్నానండి. వాటినన్నిటిని శుభ్రం చేశాక నాకొక హాఫ్ కేజీ రొయ్యలైతే వచ్చాయి. వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా. రొయ్యల్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా. తర్వాత వాటన్నిటిని నేను వేరే బౌల్‌లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయలని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బెండకాయలు బాగా మగ్గిన తర్వాత నేను ఒక 3 టొమాటోల్ని తీసుకున్నానండి. వాటిని పేస్ట్ చేసి వేసుకుంటున్నా. టొమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ అయిన రొయ్యల్ని కూడా వేసుకుంటున్నాను. రొయ్యల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని రొయ్యలకి, బెండకాయలకి బాగా ఉప్పు, కారం పట్టేట్టు మగ్గించుకోవాలండి కలుపుకుంటూ. ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. మనం ఎంత పులుపు తింటామో మన పులుపుకి సరిపడా చింతపండు రసం కూడా వేసుకోవాలి. బెండకాయ రొయ్యల పులుసు కాబట్టి చింతపండు వేసుకోకపోతే బాగోదండి. చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది పులుసు. ఫైనల్‌గా అయితే గరం మసాలా వేసుకొని, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కసూరి మేతి ఉందండి. కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.